కూడా 2-3 సార్లు ఈ డిబేట్ చేశాను పవన్ గారు. నేను ఆ రోజే చెప్పా, పేరు ఈరోజు లేకపోవచ్చు, ఖచ్చితంగా రేపు ఎల్లుండో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి అనే అతని పేరు ఖచ్చితంగా అతనికి దీనిలో సంబంధం ఉండనే ఉంటుంది. కుటుంబం పేరుంది, ఆయన కొడుకు పేరున్నది, ఆయన పేరు వరకు రాలే, అంటే కుటుంబం పేరు, ఆ కుటుంబం పేరైతే 100% ఉంటుంది, ఇది సత్యం అని చెప్పి నేను ఒక 4 months ముందు మనం డిబేట్ చేసినప్పుడే చెప్పా. ఈ రోజు అది తేటతెల్లం అయిపోయింది. దీంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు సార్. ఎందుకంటానంటే వైసీపీ ఏర్పాటు అయిందే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమో, ప్రజలకు సేవ చేయడం కోసమో, దానికోసం కాదు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వైసీపీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ వ్యాపారం చేసే దాంట్లో, దొంగ వ్యాపారం చేసే దాంట్లో, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే దాంట్లో ఆయన తూచా తప్పకుండా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది మనం అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే ఏదైతే ఈ వైసీపీ కంపెనీ ఎండి ఉన్నాడో, ఈయన అధికారంలోకి రాకముందు, వీళ్ళ తండ్రి గారు అధికారంలోకి రాకముందు ఆయన ఆస్తి ఏమి లేదు, అప్పులు. వాళ్ళ తండ్రి గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో ఆయన 1000 కోట్లకు వెళ్ళిపోయినాడు. 1000 కోట్లకు వెళ్ళిపోతూ ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన చేసేటువంటి ఈ పనికిరాని పనులన్నీ కూడా సక్రమమైనటివి అని ప్రచారం చేయడం కోసం ఒక మనస్సాక్షి లేనటువంటి సాక్షి ఛానల్ని, ఒక మనస్సాక్షి లేనటువంటి సాక్షి పేపర్ని, అంటే బోండాలు బజ్జీలు కట్టుకునేదానికి ఉపయోగపడేటువంటి పేపర్ని నెలకొల్పి ఎవరైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని ట్రోల్ చేస్తారు. అవి పనికిరావు అనే ట్రోల్ చేస్తారు. వాళ్ళు పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే ఇవి చాలా గొప్పవి అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. దాంట్లో భాగంగానే ఈ యాసిడ్ తాపించారు కదా. లిక్కర్ కాదు అది, నా దృష్టిలో అది లిక్కర్ కాదు. లిక్కర్ రూపంలో ఉండేటువంటి ప్రాణాంతకమైనటువంటి దవ పదార్థం తాపించారు వీళ్ళు. దాంట్లో కూడా సగటు 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతీ యువకుల ప్రాణాలని 30,000 మంది ప్రాణాలని బలిగొన్నారు లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఈ 30,000 మంది ప్రాణాలు బలికొంటూ వీళ్ళ ధనదాహం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, వీళ్ళ ఇష్టానుసారం ఒక బాటలు 4 బాటలు పెట్టి 4 బాటల్లో రకరకాల కలర్లు కలిపి మిక్స్ చేసేసి ఇది బూమ్ బూమ్ అని, ఇది స్పెషల్ స్టేటస్ అని, ఇది ఇంకొకటి అని అమ్మేసి ఎవరైతే దానికి వీక్నెస్ లో బాధపడుతుంటారో వాళ్ళకి తాపిచ్చేసి సొమ్ము చేసుకున్నారు. విషం సీసాలు మారినాయి కానీ లోపల ఉన్న విషం అంతా ఒకటే. లోపల ఉండే విషయం అంతా ఒకటే. సీసాల పైన ఉన్నటువంటి స్టిక్కర్ మాత్రమే మార్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను ఒక 4-5 నెలలకు ముందు డిబేట్ లో కూడా చెప్పా, వీళ్ళు ఏ రోజైతే ప్రభుత్వ ఆధీనంలో దుకాణాలు నడుపుతాము అని తీసుకున్నారో దానికి ముందే వీళ్ళు స్క్రిప్ట్స్ అంతా వేసుకునేసినారు. ప్రభుత్వ ఆధీనంలో నడిపితే మనం ఎలా సంపాదించాలి, ప్రభుత్వ ఆధీనంలో నడుపుతూ ఎక్కడ కూడా పేటిఎం ఏటీఎం లేకుండా ఉంటే ఆ డబ్బు అంతా కూడా లెక్క తెలియదు, ఆ డబ్బు మనకు తాడేపల్లి ప్యాలెస్ చేరిపోతుంది. దీనికి కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకున్నాము. దీంట్లో ప్రధాన పాత్ర ఏమంటే, ఏదైతే మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుభవం, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఆయన ఏజెంట్గా ఉన్నాడు, నాకు బాగా తెలుసు. ఆయన జన చైతన్య అనే కంపెనీలో కలెక్షన్ బాయ్గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. పవన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రస్థానం కలెక్షన్ బాయ్గా జన చైతన్యంలో స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ గోళ్ల మీద రాసుకుంటూ వచ్చి జడ్పీటీసీగా పోటీ చేశాడు. జడ్పీటీసీగా ఆయన పోటీ చేసినప్పుడు నేను ఎంపీటీసీ, అదే తిరుపతి రూరల్ మండలంలో ఆయన జడ్పీటీసీగా పోటీ చేశాడు. నేను ఇండిపెండెంట్గా ఎంపీటీసీకి పోటీ చేసిన, ఆయన కాంగ్రెస్లో జడ్పీటీసీకి పోటీ చేశాడు. ఆయన గెలిచాడు, నేను ఇండిపెండెంట్ కాబట్టి ఒక 10 ఓట్లతో నేను ఓడిపోయా. తర్వాత కట్ చేస్తే
ఇద్దరు కూడా అరుణ్ కుమార్ గారి అనుచరులుగా ప్రస్తావన స్టార్ట్ అయింది మా రాజకీయ ప్రస్థానం. ఓహో. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే ఆయన కూడా ట్రావెల్ చేశారు ఇద్దరు కలిసి మొదటి ఒక 3 ఇయర్స్ మనం ట్రావెల్ చేశాము. అరుణ్ కుమార్ అనుచరుడుగా నేను, ఆయన కూడా అరుణ్ కుమార్ గారి అనుచరుడిగా ట్రావెల్ చేశాం. అరుణ్ కుమార్ గారిని ఎక్కడ కావాలనో అక్కడ మోసాలు చేసుకుంటా ఆయన ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకొని చివరికి ఆమె మీదనే, ఆమె నేర్పించిన విద్యని ఆమె మీదనే ప్రయోగించి ఆమె మీద ఇబ్బంది పెట్టింది మనం అందరూ కూడా చూసాం. సో ఇప్పుడు కట్ చేస్తే ఈయన లాస్ట్ 5 సంవత్సరాలలో తిరుపతిలో ఒక 4-5 దగ్గరలో ఆఫీసులు ఓపెన్ చేశారు. సిఎంఆర్ సిఎంఆర్ అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పి పేరు వచ్చేట్టుగా చేసుకొని 600 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు. అంటే ఏమీ లేని స్థాయి నుండి ఈరోజు ఇంత స్థాయికి ఎదగగలిగాడు అంటే దీని వెనకాన ఎంత అవినీతి అక్రమాలు జరుగుంటే ఎదుగుంటాడో మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇదే విజయానంద రెడ్డి ఉన్నాడు కదా, ఇదే విజయానంద రెడ్డి 2011-12 ప్రాంతంలో అనుకుంటా ఎర్రచందనం కేసులో ఈయన అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఎర్రచందనం కేసులో విజయానంద రెడ్డి అరెస్ట్ అయ్యి 2011-12 ఆ ప్రాంతంలో నెల్లూరు జైల్లో ఉంటే ఎవ్వరూ కూడా ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన నిందితుణ్ణి పరామర్శించడానికి వెళ్ళేదానికి సాహసం చేయలే. కానీ మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్తే అప్పుడు మీలాంటి మీడియా సంస్థలు అడిగాయి, అతను ఎర్రచందనం కేసులో ఉన్నాడు కదా, నిందితుడు కదా, జైల్లో శిక్ష, మీరు ఎలా వెళ్తాడంటే అవునండి వెళ్తాను, నా మిత్రుడు ఏది చేసినా నేను పరామర్శించాలా, అతను ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది నేను పరామర్శించాలా అని వెళ్ళాడు ఆ రోజు. దాని అర్థం ఏందనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. అంటే వీళ్ళందరూ కూడా గూడి పుటానిగా చేసుకొని అన్నిట్లలో వీళ్ళకి భాగస్వామ్యం ఉంది. ఈరోజు సజ్జల భార్గవరెడ్డి ఎవరండి? సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న, మోహిత్ రెడ్డి వీళ్ళ అంటే మేము పైకి రాజకీయం చేసినట్టు నటిస్తాం, ప్రజాసేవలో మేము తరించినట్టు ఏదో ప్రజలకు ఫ్రీగా వాచ్లు పంచేదో, లేకపోతే బ్యాగులు పంచేదో, శారీలు పంపించేదో, లేదంటే కరోనా ముందు తీసుకొచ్చి పంచేదో, అంటే ఇవన్నీ పనిచేస్తా ఉంటే అబ్బాయి వీళ్ళు ఎంత మన ప్రేమ ఉంది మన మీద అనేసి ప్రజలు అనుకుంటా ఉంటారు. మీరు ఇంటర్నల్ గా ప్రజలకి యాసిడ్ దాపిచ్చేసి డబ్బులంతా దొబ్బేయండి, పైకి మాత్రం మేము ధర్మాత్తులాగా నటిస్తామని చెప్పి ప్లాన్ చేసిందే వీళ్ళు. అంటే తండ్రులందరూ పైన బిల్డప్, బాబాయ్ లాగా బిల్డప్ ఇస్తా ఉంటారు. బిడ్డలు ఇక్కడ అందరూ ఇన్వాల్వ్మెంట్ అంతా వాళ్ళ సుపుత్రులే కనబడుతున్నారు కదా ఎక్కువ. అదే నేను చెప్పాను పవన్ గారు. ఇప్పుడు వీళ్ళ అంటే యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు